ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. బీఆర్ఎస్ కీలక నేత అరెస్ట్, తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి తాజాగా. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగా అందించడం జరుగుతుంది. అదే లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదామండి మనం. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈడీ విచారణకు హాజరైన నేపథ్యంలో ఈడీ ఆఫీస్కు భారీ ఎత్తున బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో బీఆర్ఎస్ నేతలు పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నాయకులు పోలీసులు అదుపులో తీసుకుంటున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేత మన్న శశాంక్ ఈడీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతుండగా ఆయన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈడీ విచారణ హాజరయ్యారు. గచ్చిబౌలిలో తన నివాసంలో ఉదయం 10 గంటలకు బయలుదేరి కేటీఆర్ బషీర్బాగ్లో ఈడీ ఆఫీస్కి చేరుకున్నారన్నమాట. సో మొత్తం మీద అయితే ఏదైతే ఈ నెల 7న విచారణ కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది. అయితే ఏసీబీ కేసును కొట్టివేయాలని దాఖలు చేసిన క్యాష్ పిటిషన్పై హైకోర్టు తీర్పు అయితే రిజర్వ్ చేసిన నేపథ్యంలో తీర్పు వచ్చే వరకు అవకాశం ఇవ్వాలని కోరారు. దీంతో పదార్న విచారణకు రావాలంటూ ఈడీ అధికారులు కేటీఆర్కు నోటీసులు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన విచారణ అయితే నిన్న హాజరు కావడం జరిగింది.